ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ప్రపన్న పారిజాతాయ స్తోత్రవేత్రైకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతనిధే నమః. ఓం సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. హరి మళ్ళీ మార్చారా? మళ్ళీ అది కదిలించారా? కొంచెం సౌండ్ తగ్గించాను, రీసౌండ్ వస్తుంది కొంచెం. హరి ఓం. శ్రీమద్ భాగవతం దశమస్కందం ఉత్తరార్ధంలోకి వచ్చేసాం. 50 అధ్యాయాలు పూర్తయిపోతున్నాయి. మొత్తం 90 అధ్యాయాలు దశమస్కందం. 49 అయిపోయాయి, ఇంకా 41 అధ్యాయాలు ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా ఇక్కడ నుండి శ్రీకృష్ణుడి యొక్క జైత్రయాత్ర, వివాహాలు అన్నీ మొదలవుతాయి. చూడండి. శ్రీ శుక ఉవాచ అస్తి ప్రాప్తిశ్చ కంసస్య మహిష్యౌ భరతర్షభ మృతే భర్తరి దుఃఖార్థే ఈయతు స్మ పితుర్గృహాన్ పిత్రే మగధరాజాయ జరాసంధాయ దుఃఖితే వేదయాంచక్రతః సర్వం ఆత్మవైధవ్య కారణం. చెప్పండి. తిస్రుభిశ్చాపి సంవృతః యదురాజధానీం మధురాం సర్వతో దిశం నిరీక్ష్య తద్బలం కృష్ణ ఉద్వేలమివ సాగరం స్వపురం తేన సమృద్ధం స్వజనం చ భయాకులం. ఓకే, శుకుడే చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ఎవరు చెప్తున్నాడు? శుకుడు పరీక్షన్ మహారాజుకి శుక మహర్షి చెప్తూ ఉన్నారు. అస్తి ప్రాప్తిశ్చ కంసస్య మహిష్యౌ. భరతర్షభ, ఓ భరత కులంలో శ్రేష్ఠుడైన ఓ పరీక్షన్ మహారాజా, ఆ కంసుడికి 2 భార్యలు ఉన్నారు. వాళ్ళ పేర్లు అస్తి, ప్రాప్తి. అస్తి ఉన్నది, ప్రాప్తి లభించింది. అవి 2 కంసుడి యొక్క భార్య. హత్య అంటే భవిష్యత్తు గురించా, గతాన్ని గురించా? ఏ ప్రాప్తి ఉంటే అది వస్తుందండి అంటావు కదా. కోర్స్ భవిష్యత్తు కావచ్చు. అస్తి ఇప్పుడు ఉన్నది, ఇంకా కావాల్సింది ఏంటిది? సంపదే. మరి ఆ కంసుడెవడు? కలిపురుషుడు. కంసుడేమో కలిపురుషుడు. అధర్మాన్ని అంతటిని పోతపోస్తే తయారైన వాడు వాడు. వాడికి భార్యలు ఏమిటి?
వాడి ప్రకృతే వాడి సంపదలు ఏమిటయ్యా అంటే బాహ్యంగా ఉన్నటువంటి సంపదలే. సంపదలు రాజ్యము, భోగాలు, ఇవన్నీ కూడా. వీళ్ళు ఎవరికి పిల్లలయ్యా? జరాసంధుడి కూతురు. జరాసంధుడు, వీళ్ళంతా ఒక టీం అనమాట. అవునా? కనిపిస్తుందిగా. ఇప్పుడు ప్రతి దేశంలోనూ పాలకపక్షం ఒకటి ఉంటుంది, ప్రతిపక్షం ఒకటి ఉంటుంది కదా. పాలకపక్షం ధర్మబద్ధంగా ఉంది అని అంటే, అవునా, అధర్మంగా ఉన్న వాళ్ళందరూ ఏకమవుతారు. ఎందుకు అంటే ధర్మంగా ఉన్నాడు వాడు తినడు, తినేవాడు వాడు కానీ ఉన్నాడు రా అంటే మనల్ని తినడానికి అవకాశం ఉండదు. కాబట్టి వాడిని కానీ లేపేస్తే మనం హాయిగా పందికొక్కలాగా బొక్కే ఇచ్చినండి ఏరి ఎప్పుడు అనుకుంటారు దుర్మార్గులైనటువంటి వాళ్ళంతా. అదే ఇది ఎప్పుడు ఉన్నదే కదా. సో కాబట్టి ఏంటి అంటే అక్కడ ఒక పక్క ధర్మరాజు ఉన్నాడు, ఆయనకి రాజ్యం ఇవ్వలే. కృష్ణ భగవానుడే ఉన్నాడు, ఆయన కూడా లేపేయడానికి ట్రై చేస్తున్నారు. భగవంతుడిని కూడా లేపేస్తారన్నమాట. ఆయన ఏమైంది, ఈ శత్రుపక్షంలో ఉన్నారే, వాస్తవానికి వాళ్ళే పాలక పక్షం. ఇప్పుడు అంతా వాళ్ళందరూ కలిసి ఒకటయ్యారు. ఎవరు అక్కడ? వాడెవడు, దుర్యోధనుడు, కంసుడు, జరాసంధుడు. వాడేమండి దీపావళి రోజు సంపుతాం ఏమున్నాయి? నరకాసురుడు కూడా ఉన్నాడు. వాడి ప్రతిష్టానపురం అండి అని. అదే మా చెప్తాం కదా, గౌహతి అస్సాం హెడ్ క్వార్టర్ బ్రహ్మపుత్ర నది గౌహతి వాడి. అలాగే దేశం మొత్తం మీద చాలామంది రాక్షసులందరూ ఉన్నారు. వాళ్ళే రాజ్య పరిపాలన చేస్తున్నారు. వాళ్ళందరూ ఒక టీం అనమాట. ఎవరిని ఎక్కడ మంచోళ్ళని రానియకూడదు. మహానుభావులకి రాజ్యం అందితే వాళ్ళు మంచోళ్ళందరినీ తీసుకొని వచ్చేస్తారు. మంచోళ్ళందరూ బాగుపడిపోతారు. అప్పుడు మనకు స్థానం ఉండదు అని వీళ్ళంతా ఒకటయ్యున్నారు. వాళ్ళ మొదటోడు అంటే వీళ్ళ దగ్గర పెరుగుతూ ఉన్నారు కొంతమంది. అవునా, ఇల్లు పెద్దదైతే సంపదలు ఉన్నాయంటే కుక్కలు పెంచుకుంటారు కదా. కుక్కలు పెంచుకుంటారు. బ్యాంక్ సెక్యూరిటీ అది ఇది పెట్టుకుంటారు. ఈ రాజులందరూ ఏం చేశారు, వాళ్ళ దగ్గర ఇంకా చిల్లర రాక్షసులందరూ పెట్టుకున్నారు. వాళ్ళని పూతన దగ్గర నుండి మట్టు పెడుతూ వచ్చాడు కృష్ణుడు. ఇప్పటి వరకు చాలా మందిని మట్టు పెట్టాడు. కాదు అసలు వాళ్ళని లేపాలి ఇప్పుడు కదా. వాళ్ళల్లో మొదటోడు కంసుడు ఎగిరిపోయాడు. రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నట్టు. ఇంతవరకు చచ్చిన వాళ్ళల్లో ఎవడు రాజులు కాదు. చాలా మందిని చంపాడు. కానీ రాజుల దగ్గర ఉన్నటువంటి రాజులకు నమ్ముని బండ్లు వీళ్ళంతా. ఇంతకుముందు సచిన రాక్షసులు ఉన్నారు. కానీ అసలు రాక్షసులు ఎవరయ్యా? ఇక్కడ నుంచి రాజ్య పరిపాలనలో ఉన్నారే, వాళ్ళని లేపాలి కదా. వాళ్ళు మొట్టమొదటగా అదేదో ధాన్యం కొలుస్తూ మొట్టమొదట దాన్ని ఏమంటారు? ఫస్ట్ ఒకటే అనరు, ఏమంటారు? లాభం అని గుర్తుపెడతారు. లాభం అంటారు. లాభం అని మొదలుపెట్టి 6 దాకా వచ్చి వరుసగా చెప్తారు. లాభం 2, 3, 4, 5, 6 తర్వాత నెంబర్ చెప్పరు. 6, 1, 8, 7 ఎందుకు చెప్పారు? 7 అంటే ఏమని? 7 అని కదా. అది వాళ్ళకి ఇష్టం లేదు. ఇక్కడ ఆయన లాభం అని మొదలు పెట్టేశాడు. ఏమని? కంసుడు తెచ్చాడండి. కలిపురుషుడు మొదటోడు పోయాడండి. ఆ తర్వాత వాడికి మామగారు అయ్యాడు జరాసంధుడు. వాళ్ళ మామే. ఈ జరాసంధుడు చరిత్ర తెలుసుగా, అత్యంత భయంకరమైన ఉండేవాడు. వాళ్ళ నాన్నగారికి పిల్లలు లేరట. పిల్లలు లేకపోతే ఆయన ఎక్కడికి వెళ్ళి తపస్సు చేసుకుంటాడు. మహాత్ముడు ఎవరో వచ్చారు, గురువుగారు ఎవరో మహాత్ముడు. ఆయన అయ్యా నాకు పిల్లలు లేరండి అన్నాడట. ఆయన మామిడి పండించి మీ ఆవిడికి ఇవ్వకు అన్నాడట. వాడి ఇంటికి వచ్చి ఏం చేశాడు? పండుని వాడికి 2 భార్యలు జరాసంధుడికి. వాడు పండు నిలువు కోసి చెరువు ముక్కిచ్చాడట 2 భార్యలకి.
పండు నిలువు కోసాడు. నిలువు కోసి చెరువు ముక్క ఇచ్చారు. వాళ్ళిద్దరు తిన్నారు, గర్భవతులు అయ్యారు, వాళ్ళిద్దరు పిల్లలు కన్నారు. పిల్లలు కంటే ఏంటి, చెరువు ముక్కను కన్నారు పిల్లాడి. ఆమె ఒక ముక్క, ఈ ఒక ముక్క కన్నాడు. మరి ఎట్లా జీవితం ఏంటి, నిలువు కోత వేసినట్టు పైనుండి కింది దాకా, ఒక కాలు ఒక చెయ్యి, ఓ చెయ్యి తలలో కూడా సగభాగం. అది ఇలా అయినప్పటికీ ఏంటి, వాళ్ళ నాన్న బాధపడుతూ తీసుకొని వచ్చి ఆ 2 ముక్కలు తీసుకొని ఊరు బయటపడేశారు. బయటపడేస్తే ఆ ఏరియాలోనే తిరుగుతూ ఉంటాడట ఒక రాక్షసుడు, జర అనే రాక్షసుడు. వాడు ఏం చేశాడు, తిరుగుతున్నాడు, ఏదో ఇక్కడేదో మాంసం ముద్దబడినట్టుంది అని నేరుగా అక్కడికి చూసేటప్పటికి 2 ముక్కలు. అరే 2 ముక్కలు చేసి అట్ట పడేశారా అని, రక్తం గిక్తం ఏం కనిపించట్లే. ఆ 2 ముక్కలు బలే ఉన్నాయని తీసి అక్కడ దగ్గర పెట్టాడట. అది కొల్లేసి నిలబడుకున్నాడు. అవునా, జర అనే రాక్షసుడి చేత కలపబడిన వాడు సందుడు అని, జర సందుడు అని పేరు పెట్టాడు. వాడు ఆ పిల్లాన్ని తీసుకుని ఏం చేశారు, ఇదేదో వింతగా ఉంది అని చెప్పి ఆ రాజుగారు ఉన్నారే, ఈ జర అనే రాక్షసుడు ఫ్రెండ్ అట. అయ్యా వింత పెట్టి పుట్టింది ఏంటి, పిల్లాడు తీసుకుని ఒరి ఇవిడు నా కొడుకునే ఇట్లా జరిగింది ఏంటి జరిగింది అన్నాడట. ఆయన కొడుకుగా పెంచుకో. అప్పటి నుండి వాడి పేరుతోనే పెట్టారు జరాసంధుడు. ఎవడు, జరా అని వాడు రాక్షసుడు, వాడి పేరే పెట్టుకున్నాడు. అందుకే అన్ని రాక్షస బుద్ధులు వచ్చాయి. పేరు పెట్టుకునేటప్పుడు జాగ్రత్తగా పెట్టాలండి. అక్కడ బాపట్ల ఒకసారి యజ్ఞం చేస్తున్నాం. రాజులు, ఊరంతా రాజులు. ఒకరింటికి ఒక రోజు భిక్ష వెళితే దశరథ మహారాజు అను, చాలా బాగుందండి పేరు. ఆ తర్వాత ఇంకొక ఇంటికి వెళితే దుర్యోధన మహారాజు. దుర్యోధన మహారాజు అని. ఇదేంటయ్యా ఈ పేరు ఎందుకు పెట్టుకున్నారయ్యా అంటే, ఆ క్యారెక్టర్ ఎన్టీఆర్ చేశాడట, అప్పుడు మా నాన్నగారికి ఇష్టమైంది, అందుకే మా నాన్నగారు నా పేరు పెట్టుకున్నాడండి. దుర్యోధనుడు ఇంత బలమైనటువంటి వాడు నువ్వేం తిట్టున్నావు, ఈ పేరు సెట్ కాలేదండి. ఏదో అండి గడిచిపోతూ ఉంది. అయ్యా పేర్లు పెట్టుకునేటప్పుడు కూడా ఆ వ్యాసుల వారే వాళ్ళందరికీ పేర్లు పెట్టింది. ఇటు పాండవులకైనా అటు కౌరవులకైనప్పటికీ కూడా ఎందుకయ్యా అలాంటి పేర్లు పెట్టారు అని అంటే, వాళ్ళ గుణాలను చూసే పెట్టాడు ఆయన. అందుకే అందరూ దూ 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 దూ. ఒక చెల్లి పుడితే దాని పేరు కూడా దుశ్శల. వికృతమైన ప్రకృతి కలిగినటువంటిదండి. వాటిలో ఒకడికి మాత్రం వికర్ణుడు అని పెట్టాడు. వాడు మంచివాడు, వాడు ఒక్కడు మంచివాడుగా ఉంటాడు. ఆ ద్రౌపదికి వస్త్రావరణం జరిగే సందర్భంలో వాడు వచ్చి అడ్డుపడతాడు, తిడతాడు, వరుస పెట్టి అందరినీ తిట్టేస్తాడు. భీష్ముని కూడా వదలడు, వాళ్ళ నాన్నగారిని కూడా వదలడు, వరుస పెట్టి అందరినీ తిడతారు. కానీ పట్టించుకోరు, పక్క దోసేస్తారు అతను. సో పేరు కూడా సరైన భావం వచ్చేటట్లు పెట్టగలగాలి. అందుకే మన వాళ్ళు ముఖ్యంగా హిందూ ధర్మంలో జీవిస్తూ ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యంగా దేవతల పేర్లు పెట్టు. ఆ విధంగా ఆయన పిలుస్తూ 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 ఓ పుణ్యఫలాన్ని సంపాదించుకోవచ్చునండి అనేటువంటి భావంతో. ఎక్కడ ఈడేంటి ఆ జరాసంధుడు అని రాక్షసుడు వేరే పెట్టేశారు. అందుకే అన్ని రాక్షస బుద్ధులు వచ్చి వారి దగ్గరికి వెళ్ళిపోయారు. ఎవరు, ఈ కూతుర్లు. పిత్రే మగధరాజాయ జరాసంధాయ దుఃఖితే, అస్థి ప్రాప్తి ఉన్నారే వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. నాన్న అంటూ నాన్నగారి దగ్గరికి వెళ్ళి ఏడ్చారు. దుఃఖితే జరాసంధాయ వేదయాంచక్రతం సర్వం ఆత్మ వైధవ్య కారణం. వాళ్ళ బాధనంతటినీ ఆయన దగ్గర వెళ్ళబోసుకున్నాను. అప్పుడు ఆయన చూసి సహా తదు అప్రియమాకర్ణ్య శోకము అమర్షయదు. ఆయన వాళ్ళకి జరిగినటువంటి అప్రియమైనటువంటి విషయం, భర్త పోవడం అంతకంటే అప్రియమేముంది. కానీ వాడు దుర్మార్గుడే. అదే కంసుడు చిన్న పిల్లలని 1000 మందిని చంపేశాడు, అవునా? అప్పుడు ఇద్దరు భార్యల్లో ఒక్క మనిషి అయినా వెళ్ళి ఆ పిల్లల్ని ఎందుకు చంపుతావు అని అడగనే లేదు, అవునా? వాళ్ళేం తల్లుడు.
కదా. చిన్నపిల్లల్ని కంసుడు అంతమందిని చంపేస్తూ ఉంటే ఆయన ఎందుకు ఆపలేదు? ఆయన ఎందుకు ఆపలేదు? ఏమిటి వాళ్ళ ప్రకృతి? చూస్తూ ఉన్నాగా. గంజాయి పంటలు పండిస్తున్నారట, గంజాయి అమ్ముతున్నారు, యువతను అంతా నాశనం చేస్తున్నారు. గవర్నమెంట్ పట్టుకొని వాళ్ళని తన్నారు. తంతే ఆ ప్రతిపక్షం వాడు వెళ్ళాడు, ఏదో ఒక విధంగా కారణం దొరకాలగా. ఆ గంజాయి వ్యాపారం చేసే వాళ్ళ దగ్గరికి వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తున్నాను అన్నాడు. వీడెంత పెద్ద దొంగ ఏదో అయింటాడు. ఇంకొకడు ఎవడో అంటున్నాడు, వీడిని తీసుకెళ్ళి జైలు వేసేస్తే పేడబోతుంది అని. అట్లాంటి ఎదవను ఊరికే వేయకూడదు, రోడ్లో నిలబెట్టి వరుస పెట్టి కాళ్ళ దగ్గర నుంచి తల దాకా కాల్చాలి. దరిద్రపు నాయకం. ఏమయ్యా, ఎందుకయ్యా నాయకుడు అయ్యేది? ఎందుకయ్యా రాజు అయ్యేది? సమాజాన్ని సరైన మార్గంలో పెట్టడం కొరకు కదా. ఏమోనండి, ఆ రాక్షస వర్గం ఏది, ఆ కంసుడు, ఆ జరాసంధుల వర్గం ఇంకా నడుస్తూ ఉందండి, కొనసాగుతూనే ఉందండి. కాకపోతే ఇట్లా అంటే దరిద్రపు నాయకులు పుట్టను కూడా పుట్టరు, కొనసాగుతూ ఉన్నాయి. వీడు చూశాడు, నా అల్లుడిని చంపుతారా వాళ్ళు, వాళ్ళ కులం వాళ్ళ వంశం కాదు, వాళ్ళ జాతిని అంతం చేసేస్తాను అన్నాడు. వాళ్ళ జాతిని అంతం చేసేస్తాను అన్నాడు. సంస్కారం లేని వాడికి అధికారం వస్తే తలకు మదం కాక ఇంకేమెక్కుతుంది? అవునా? అందరికీ నాయకుడు అనేవాడు ఒకడు ఉన్నాడు అనే విషయం అస్సలు గోచరించదు కదా. కాబట్టి ఏమయ్యా, దైవభక్తి ఎందుకు ఉండాలి అని అంటే తప్పులు చేయకుండా ఉండడానికి, సరైన మార్గంలో వెళ్ళడానికి, పైగా తన ధర్మం ఏదో తెలుసుకొని నడుచుకోవడానికి. దైవభక్తి అనేది కానీ లేకపోతే, శాస్త్ర జ్ఞానం అనేది కానీ లేకపోతే ప్రతి ఒక్కడూ నా ఇష్టం వచ్చినట్టు నడుచుకుంటాను అని అంటాడు. అడ్రస్ లేకుండా పోతాడు. వీడు కూడా ఏం చేశాడు, అసలే వాడి 23 అక్షౌహిణీల సైన్యాన్ని తీసుకున్నాడట. అంటే కొన్ని కోట్ల మంది సైన్యాన్ని సేకరించాడు. సేకరించి నేరుగా వెళ్ళిపోయి మధురను ముట్టడించడం మొదలుపెట్టాడు. మధురలో యదువంశం వాళ్ళు ఉన్నారు, వాళ్ళని ప్రమాణం చేశాడు, యాదవుల్ని ఒక్కరిని కూడా లేకుండా చేస్తాను, యదు వంశాన్ని లేకుండా చేసేస్తానండి. మధురను ముట్టడించాడు. అక్కడ ఉన్నారు ఎవరు, కృష్ణుడు, బలరాముడు ఉన్నారు. ఈ విషయం అంతా చూస్తూ ఉన్నాడు. తెలుసుగా ఏం జరుగుతుందో, తెలుసుగా ఆయనకి ఏం జరగబోతుందో కూడా తెలుసుగా. మొన్న పహల్గాంలో భారతీయుల్ని, ముఖ్యంగా హిందువుల్ని పేరు పెట్టి వాళ్ళని పాకిస్తానీలు చంపి మీ ప్రధానమంత్రికి చెప్పుకోండి, మీ మోడీకి చెప్పుకోండి అంటే అంత మదమా? వాళ్ళ దేశం ఎంత, వాళ్ళకున్న పవర్ ఎంత, వాళ్ళకున్న స్థాయి ఎంత, బెదిరించేసేస్తాము, దేశాన్ని లాగేస్తాము, మీ ప్రధానమంత్రిని చంపేస్తాం, ఏమేమో చేసేస్తాం కదా. అలాగే వీళ్ళు కూడా ప్రగల్భా పలికాడు జరాసంధుడు. పాలికి వచ్చేటప్పుడు కృష్ణుడు బలరామ చూస్తున్నాడు. ఈయన ముందే హెచ్చరికతో ఉంటాడుగా, కంసుడు చంపితేనే భార్యలు వెళ్ళి అక్కడ చెప్తారు, జరాసంధుడు వస్తాడు. ఈయన ముందే ఉన్నాడు, వరుసగా అందరిని లేపేయడానికి వచ్చాడు వరుస పెట్టి కదా. చూశాడు, ఏం చేశాడు, నెమ్మదిగా నేనంతకు నేను పోతే బాగుండదని బలరాముడే పిలిపించాడు, జరిగే విషయం అంతా చెప్పాడు. ఈ లోపల ఏం చేశాడయ్యా, ఆయన స్వర్గలోకం నుండి దివ్యమైన రథాలు, గుర్రాలతో సహా ఉంచబడినటువంటిది తెప్పి చేసుకున్నాడు. అప్పటి వరకు ఈయన దగ్గర కూడా రథం లేదు, సొంత రథం లేదు. దారుకుడు ఆయన వచ్చేసాడు, ఈయనకు కూడా రథ సారథిగా. తర్వాత బలరాముడికి కూడా సారథిని ఇచ్చేశాడు. తర్వాత విల్లంబులు, అక్షయ తుణీరాలు, అంటే బాణాలు ఎన్ని వేసినా తరిగిపోకుండా ఉండేటివి, అవి ఆయనతో పాటు. ఆయన యొక్క ప్రత్యేకమైనటువంటి ఆయుధం ఏంటి అంటే నాగలి. బలరాముడికి నాగలి ఉంటుంది, దాంతో వేసి కొట్టాడు రా అంటే ఏమవుతుందండి, ఏమైనా అవుతుంది. ఒకసారి దుర్యోధనుడి మీద కోపం వచ్చి అవునా కృష్ణుడు కొడుకుని తీసుకెళ్ళిపోయి బంధించేశాడు అని చెప్పి తెలిసి ఆ దుర్యోధనుడు కూతురు లేపుకొని వచ్చేసాడట. శంభు ఆమె ఎవరు, ఎలుగుబంట దగ్గర పెరుగుంటుంది చూడు, ఆయన భార్యల్లో ఒక ఆమె
ఆ? రాముడి దగ్గర కూడా పనిచేశాడు ఎలుగుబంట ఆకారంలో పెద్ద ఆయన, పేరు గుర్తులేదా? ఆ? జాంబవంతుడు. జాంబవంతుడు కూతురే జాంబవతి ఉంటుంది కదా, జాంబవతి. ఆ జాంబవతి కొడుకే వెళ్ళి ఏం చేశాడు అక్కడ, ఆ, దుర్యోధనుడి మనవరాలను ఏమో తీసుకొని వచ్చేస్తాడు. తీసుకొని వస్తే అక్కడ ఈయన వెళ్తాడు, బలరాముడు వెళ్ళి ఆయన విడిపించుకురావడానికి వెళ్ళేటప్పుడు వాళ్ళంతా విమర్శిస్తారు బలరాముడిని కూడా, చాలా అవమానకరంగా మాట్లాడతారు. ఆయన ఒళ్ళు మంటే ఏం చేస్తాడు తెలుసా, ఢిల్లీని ఆయన నాగల ఆవరణ వేసి లాగేస్తాడట. నగరం మొత్తం లాక్కొని వచ్చేస్తాడట. లాక్కొని వస్తే ఒక పక్కకి ఏంటి అని అంటే, చిన్నదేదో మట్టి లాగామంటే మట్టి గుట్టక పడుతుంది కదా, అదంతా ఒక పక్క డౌన్ అయ్యి ఒక పైకి వచ్చేసిందట. లాగేసి యమునా నదిలో కలిపేస్తాను అని అంటాడు. అప్పుడు వాళ్ళందరూ భయపడి వచ్చి మళ్ళీ కాలిపోతాం. అంత బలమైన ఆయుధం ఆయన దగ్గర ఉన్నది కూడా. బలరాముడు సామాన్యుడు వాడు కాదు కదా. ఆయన అలాంటి బలరాముడికి నాగలు కూడా తెప్పించేసి ఆయన ఒక రథం ఎక్కించేసి జరుగుతున్నటువంటి విషయం అంతటి చెప్పి ఆయన కమ్మిస్తాడు ముందు. ఆ తర్వాత ఇంకొక వైపు నుండి మధురా నగరం ఇప్పుడు పెద్దది, అప్పుడు అంత లేదుగా. వాడు ఉండేదేమో గిరివరాజు మాట, అది ఎక్కడ ఉంటుందో మరి. అక్కడి నుండి వీడు వచ్చేటప్పటికి ఏమిటి, చుట్టుపక్కల మధురా నగరం అంతా కానీ కమ్ముకున్నారు అని అంటే కష్టమవుతుంది. 23 అక్షోహిణీల సైన్యం అక్కడ కురుక్షేత్రంలో కూడా 18 అక్షోహిణీలే ఉంది, దానికంటే 5 అక్షోహిణీలు ఎక్కువ. మొత్తం అందరూ ఒకసారి కానీ చుట్టూ తిరుక్కున్నారంటే నగరాన్ని అంతటిని నింపేస్తారు అని చెప్పి బలరాముడు ఒక వైపు పంపించి కృష్ణుడు ఇంకొక వైపు వెళ్తాడు. అలాగా వాళ్ళని మట్టు పెట్టేస్తారు. ఇదంతా జరుగుతూ ఉంది. అక్కడ మధురా నగరంలో అందరూ మేడల మీద పైకి చూస్తున్నారు ఏం జరగబోతుంది అని. కానీ ఆ సైన్యాన్ని చూసి వీళ్ళందరూ కూడా భయపడిపోతారట, మధురా వాసులందరూ భయపడిపోతారట. కానీ లోపలే ఆ సైన్యం అంతా చుట్టుముట్టేసింది నగరాన్ని అంతటిని. కృష్ణుడు బయటకు వచ్చి ఆయన శంఖాన్ని ఊదుతాడు, పాంచజన్యం. ఆ శంఖాన్ని ఊదేటప్పటికి వీళ్ళకందరూ కూడా కొంచెం ధైర్యం వస్తుంది, సైన్యం అంతా ముందుకు వస్తారు. ఒక పక్క బలరాముడు, ఇంకొక ప్రక్కన ఎవరు, కృష్ణుడు ఎదుర్కొంటారు. పెట్టుకొని మొత్తం సైన్యాన్ని అంతటిని మట్టి పెట్టేస్తూ ఉంటాడు కృష్ణుడు. బలరాముడు సైన్యాన్ని కూడా దెబ్బ కొట్టి వస్తూ ఏం చేస్తాడు, నేరుగా వచ్చి ఈ జరాసంధుడి యొక్క రథాన్ని తుత్తునలు చేసేస్తాడట. వాడు సారథిని చంపేస్తాడు, గుర్రాలను చంపేస్తాడు. ఈ లోపల చుట్టూ వైపుల నుండి వాడి చేతుల ఆభరణాలు కూడా కొట్టేసి జరాసంధుని బంధించి పారేస్తాడు. బంధించేసి ఈయన నాగలు పెడతాడు, చంపేస్తాను అని. పరిగెత్తుకుంటూ వచ్చి కృష్ణుడు ఆపుతాడు. అన్నా ఇప్పుడే చంపకు, వాడికి ఇంకా టైం ఉంది. అవునా, కృష్ణుడు పరమాత్మ. అవునా, ఆయన ఏంటి అంటే శక్తి ఉంది కదా అని అందరి మీద ప్రయోగించడం, తెలియదేట్లు ఉన్నాయి కదా అని నెగిటివ్గా వెళ్ళడం. ప్రతి ఒక్కడికి ఎవడికి ఎంతంత ఆయుష్ ఇచ్చున్నాడు అంతవరకు వదులుతాడు. వదులుతూనే వాడికి ఇంకా ఆయుష్ ఉంది, పైగా వాడి దగ్గర సైన్యం చాలా ఉంది. వాడు ఇప్పుడు 23 అక్షోహిణీల సైన్యాన్ని తీసుకొచ్చాడు. అంతేకాదు వాడు ఏం చేస్తున్నాడు రా అంటే, మొత్తం దేశంలో ఉన్న దుర్మార్గుల రాక్షసులంతా వీళ్ళ సంఘం ఉంది కదా, అన్ని వైపుల నుండి సైన్యాన్ని పంపిస్తున్నారు వీడి కోసం. అందుకొరకు ఏంటి అని అంటే, ఆ సైన్యాన్ని అంతటిని మనం మట్టు పెట్టాలి అనంటే వీడు బతుకుండాలి. వీడు కానీ వదిలేస్తే వాడు వెళ్ళి మళ్ళీ సైన్యాన్ని తీసుకొని వస్తాడు. ఆ విధంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సైన్యం మొత్తం చంపే అవకాశం మనకు వస్తుంది. ఆ తర్వాత వాడు పని పెడదాము, ఇప్పుడు వదిలేసి అని అంటాడు. కట్లు విప్పి తరుగుతాడు వాడిని. వాడు పరిగెత్తి వెళ్ళిపోయి ఇంట్లో కూర్చొని మళ్ళీ ఏడ్చుకుంటాడు. ఏడ్చుకున్న తర్వాత వాడికి ఇంకా పౌరుషం వస్తుంది. మళ్ళీ పౌరుషం వస్తే ఏం చేస్తాడు, వాడు మళ్ళీ 23 అక్షోహిణీల సైన్యాన్ని తీసుకొస్తాడు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, అలాగా వాడు 17 సార్లు
23 ఇది అక్షౌహిణీల సైన్యాన్ని తీసుకొని వస్తారు. తీసుకొని వచ్చినప్పుడు అంతా మంది ఉంటారు కదా సైన్యం, వాటితో పాటు గుర్రాలు, ఏనుగులు, రథాలు, రకరకాల ఆయుధాలు అన్నీ తీసుకొని వస్తే వాళ్ళందరినీ చంపేస్తున్నారట, మళ్ళీ వదిలేస్తున్నారు వీడిని. వాళ్ళందరూ మట్టు పెడుతున్నారు, మళ్ళీ వీడిని వదిలేస్తున్నారు. వీడు వెళ్ళి కొద్ది రోజులు ఏడ్చుకొని కూర్చుంటాడు. కానీ దుర్మార్గుడు ఉన్నాడే, వాడు తెలివి తెచ్చుకోడు. ఎదురు దెబ్బలు తగిలినా, అసమర్థత తెలుస్తూ ఉన్నా, నిర్వీర్యం అవుతూ ఉన్నా అహంకారమే నడిపిస్తుంది మనకి. ఎక్కడ ఎవడు భక్తిపరుడు దైవ గుణాలు ఉన్నాయో, నా జీవితం దేవుడు కోసం అని అనుకున్నాడో, వీడు ప్రపంచాన్ని జయించడానికి కాదు ప్రయత్నం చేసేది, తనను జయించుకోవడానికి ట్రై చేస్తాడు. నేను దేహం కాదు, ఆత్మనై ఉన్నాను, ఆత్మ అందరిలో ఉంది. కాబట్టి నేను అందరిలో ఉన్న ఆత్మను కావాలి అని అనుకుంటే నాలో ఈర్ష్య ద్వేషాలు ఉండకూడదు, రాగద్వేషాలు అనేటువంటివి ఉండకూడదు. రాగద్వేషాలు పోతే జీవుడు దేహ బంధం నుండి బయటపడిపోయి, అహంకార బంధం నుండి, అజ్ఞాన బంధం నుండి బయటపడి ఆత్మగా కూర్చుంటాడు. అప్పుడు ఎవడి మీద ఎలాంటి భావం ఉండదు, రాగం ఉండదు, ద్వేషం ఉండదు. రాగం ఉన్నా ఎదగలేడు, ద్వేషం ఉంటే నాశనం అవుతాం. రాగద్వేషాల నుండి బయటపడాలి అని అంటే దైవాన్ని మాత్రమే లక్ష్యంగా పెట్టుకోవాలి, అంటే మోక్షం మాత్రమే లక్ష్యంగా పెట్టుకోవాలి. మోక్షం లక్ష్యంగా ఉంది అని అంటే బాగా గుర్తించాల్సింది ఏంటి అంటే, మోక్షమే సత్యం, మోక్షమే భగవంతుడు. ముక్తి అనేది ఏదైతే ఉందో అది భగవత్ స్వరూపం, అదే సత్యం. అంటే సత్యాన్ని లక్ష్యంగా కలిగిన వాడు అసత్యం పట్టుకోకూడదు, అసత్యం వెంట వెళ్ళకూడదు. రెండోది, ఆచరణలో ధర్మం ఉండాలి. ఈ రెండూ కలిస్తే దైవీ గుణాలు వస్తాయి లోపల నుండి. ఎక్కడ దైవీ గుణాలు పెరుగుతూ ఉన్నాయో జీవుడికి నేను దేహానికి అన్యంగా ఉన్నానని తెలుస్తుంది. ఊరికే పాఠాలు వినడము, పుస్తకాలు చదివినప్పుడు గుర్తు రావడం కాదు. సర్వకాల అవస్థలలో వ్యవహారాలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఎదుటి వాళ్ళని నేను అన్యంగా ఎలాగా చూస్తూ ఉన్నానో, నా దేహ మనోబుద్ధులను కూడా అన్యంగా చూసే శక్తి వస్తుంది. అప్పుడు సరిదిద్దుకోగలరు. ప్రతి ఒక్కడికి తన మీద తనకు ప్రేమ ఉంటుంది, ఉండాలి. కానీ దైవం మీద ప్రేమ కలిగినప్పుడు ఆయన అనుగ్రహంతో దైవీ గుణాలు వచ్చాయి అని అంటే, ఆ దైవీ గుణాలు అదే సత్వగుణం. ఆ గుణం వల్ల ఏంటి అంటే, నేను దేహం కాదు, దేహానికి అన్యంగా ఉన్నాను అనే విషయం ఆయన అనుగ్రహం వల్ల తెలుస్తుంది. అప్పుడు కానీ అందరూ ఒకటే, అందరిలో ఉన్నది ఒకటే, అదే నేను అనే అనుభవం రాదు. అనుభవం రావాలంటే ఇంత కావాలి. కానీ అశుభ గుణాలను పెంచుకునేటువంటి వాడికి రాత్రింబవళ్ళు లక్ష్యం ప్రపంచమే ఉంటుంది. సంపదలు, అధికారాలు, భోగభాగ్యాలు ఇవే ఉంటాయి. వాటి కోసం ఎవరిని దెబ్బకొట్టడానికైనా వెనుకాడు, రాగద్వేషాల్లో కాలిపోతాడు. నా వాళ్ళు కానివాళ్ళు, నాకు అనుకూలంగా ఉన్నవాళ్ళు, నాకు ప్రతికూలంగా ఉన్నవాళ్ళు, ఇదే చూస్తాడు. కానీ దైవానికి అనుకూలమా ప్రతికూలమా, ఆత్మకు అనుకూలమా ప్రతికూలమా చూసే శక్తి రాదు వాళ్ళకు. ఇప్పుడు మన దేశంలో గవర్నమెంటే ఉంది కదా, ప్రపంచం అంతా పొగుడుతుంది భారతదేశం గవర్నమెంట్ చేస్తున్నటువంటి ఆ ఆపరేషన్ సింధూర్ను గురించి. ప్రపంచం అంతా భయపడుతుంది. చూడండి, ఒక పార్టీ వాడు దేశీయ నాయకుడే కదా, సెంట్రల్ పార్టీ నాయకుడే, వాడు పాకిస్తాన్ పొగుడుతున్నాడు, పాకిస్తాన్ పొగుడుతున్నాడు, ఇండియాను అవమానపరుస్తున్నాడు. భారతదేశం యొక్క అధికారాన్ని, ప్రభుత్వాన్ని, ప్రభుత్వ అధిపతులని, భారతదేశం యొక్క ప్రతిష్టని దేశ విదేశాలకు వెళ్ళి అవమానపరచడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎవడయ్యా వీడే, ఇంటి దొంగ, వేరే ఎవడో కాదు. ఎందుకు ఇటు చేస్తున్నాడంటే, ఆ విధంగా ఆయన ప్రభుత్వాన్ని నిర్వీర్యపరిస్తే నాకు ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నాడు. కానీ ఎదవా, అరే మనుషులందరూ కూడా, జనాలందరూ కూడా నీ మీద అసహ్యత పుడుతుంది,
నువ్వు కానీ ఎదురుగా కనిపించావంటే ఉమ్మేస్తారు నీ ముఖాన అనే భావం లేదు. దానికి ఏంటి అంటే ఇక్కడే రాజకీయం కావచ్చు, ఆధ్యాత్మికం కావచ్చు, వ్యాపారం కావచ్చు, సైన్యంలో కావచ్చు, ఎక్కడైనా సరే దైవీ గుణాలు పుట్టాయి అని అంటేనే ధర్మ ప్రవర్తన వస్తుంది. ధర్మ ప్రవర్తన వచ్చేది అంటే దేవుడు గెలవాలి అని అనుకుంటాం, జాతి గెలవాలి అని అనుకుంటాం. వాడికే ధర్మాధర్మ విచక్షణ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది కదా. కాబట్టి రాక్షసులందరూ ఒకటయ్యారు దేవుని మట్టి పెడదామని, ధర్మాన్ని మట్టి పెడదామని, సత్యాన్ని మట్టి పెడదామని. కానీ భగవంతుడు అందుకే దిగొచ్చాడు ఇక్కడికి. దిగొచ్చి కామ్గా ఆ పాండవులను అక్కడ పెంచి పోషిస్తూనే ఈయన ఏం చేశాడు, తిరిగి వరుస పెట్టి ఊసకోత వస్తున్నాడు. అలాగా 17 సార్లు జరాసంధుడు 23 అక్షౌహిణీల చొప్పున సైన్యాన్ని తీసుకొచ్చాడట. ఒకసారి 2 సార్లు కాదు, 17 సార్లు. ఆ 17 సార్లు సైన్యాన్ని అంతటినీ చంపేస్తున్నాడు, వాడిని వదిలేస్తున్నాడు. కృష్ణుడు వాడిని చంపల. చివరికి 18వ వచ్చింది. ఇప్పుడు వచ్చేటప్పటికి ఏమైందయ్యా ఆలోచించాడు ఆయన. ఏమిటి అంటే వీడిని చంపాలి అని అంటే వీడికి ఇంకొకటి తోడు రాకూడదు. ఎవరు తోడు? ప్రతి యుగంలో జరుగుతున్న విషయాలన్నీ కూడా కనిపిస్తాయి. అక్కడ రాముడు రావణాసురుడికి మీదకి యుద్ధానికి పోతూ ముందు వాళ్ళని చంపేసి వెళ్ళిపోయాడు. ఎందుకయ్యా అక్కడ రావణాసురుడి మీదకి యుద్ధం జరిగిందంటే రావణాసురుడికి ఫ్రెండ్ వీడు వాళ్ళు వచ్చి రావణాసురుడు సహాయం చేస్తే జయించడం చాలా కష్టం అవుతుంది. కాబట్టి ఏంటి, వాళ్ళ బలాన్ని నిర్వీర్యం చేయాలి కదా. అలాగే రెండోది ఏంటి, అక్కడ చూడండి, ద్రోణుడు ఏకలవ్యుడు పొట్టమేలు తీసేశాడు. ఏకలవ్యుడు అన్నాడు నేను ద్రోణుడి శిష్యుడిని అని. ఎలా అయ్యాడు శిష్యుడు? శిక్షణ పొందాలి కదా. ఆయన విగ్రహం పెట్టుకుని నేర్చుకున్నాడు కదండి, అది భౌతిక విద్యే, అవునా. వాడు ఏం చేశాడు, వాడు కానీ బతుకుంటే తర్వాత అడుగుతారు ద్రోణుడిని, అయ్యా ఏకలవ్యుడు వేలెందుకు తీసేసావయ్యా అంటే వాడు శిక్షణ పొందలేదండి. వాడు శిక్షణ పొందితే సద్గుణాలు రావాలి, సద్గుణాలు వస్తే తన విద్యను సరైన మార్గంలో వినియోగిస్తారు, అవునా. కాబట్టి ఇక్కడ ఏంటి అంటే టాలెంట్స్ ఉన్నటువంటి వాడు అపమార్గంలో వెళ్ళాడని అనుకోండి, వాడు మంచి వాళ్ళని దెబ్బకొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. దానికే వీడిని కానీ వదిలేస్తుంటే వీడు వెళ్ళి దుర్యోధనుడికి హెల్ప్ చేసేవాడు. మళ్ళీ ఎందుకు వాడు అడవిలో పెరిగిన వాడు దుర్గుణాలు కలిగిన వాడు. అందుకే వాడు వేలు తీసేసింది ఎందుకు అని అంటే తర్వాత దుర్యోధనుడు సహాయం చేసే అవకాశం లేకుండా చేశాం. అందుకే వాడిని తీసేయాల్సి వస్తుంది. ఇంతెందుకయ్యా ఆయన గడోద్గజుడిని అక్కడ సూక్ష్మంగా చూస్తే ఏంటి అంటే గడోద్గజుడు సావడానికి ఒక విధంగా కారణం ఏంటంటే కృష్ణుడు కూడా వస్తాడు అక్కడ. అదేంటండి భీముడు కొడుకే కదా అంటే వాడు భీముడు కొడుకే కానీ వాడు దుర్గుణాల్లో పెరిగాడు, రాక్షసి కొడుకు. అక్కడ 2 ప్రయోజనాలు చూశాను అని అంటాడు కృష్ణుడు. ఒకటి ఏంటి అని అంటే కర్ణుడి దగ్గర శక్తి బాణం ఉంది, అది కానీ అర్జునుడి మీద ప్రయోగిస్తే అర్జునుడికి ప్రమాదం ఉంది, అర్జునుడికి ప్రమాదం నుండి బయటపడేయాలి. నువ్వు అర్జునుడిని బతికించడం కొరకు గడోద్గజుడిని ఎందుకు చంపేవయ్యా అంటే గడోద్గజుడు కూడా ఒకవేళ ఇప్పుడు యుద్ధం అంతా అయిపోయింది వాడు బతుకున్నాడు అనుకోండి, వాడికి తెక్కరేగింది అని అంటే పాండవుల మీదకి ఎదురు తిరుగుతాడు వాడు. ఎవడిలో అసుర గుణాలు ఉన్నాయో వాడు అహంకారానికే సపోర్ట్ చేస్తాడు కానీ భగవంతుడికి సత్యధర్మాలకు సపోర్ట్ చేయడు. వాడికి లోపల వ్యతిరేకత కలిగిందిరా అంటే అవునా వాడు ఎవరిని లెక్క చేయడు. దానికే లోపల దైవీ గుణాలు కలిగినటువంటి వాడే శిష్యుడుగా గురువుకి సేవ చేసి అహంకారాన్ని జయిస్తాడు, అజ్ఞానాన్ని జయిస్తాడు. కానీ అసుర గుణాలు కలిగిన వాడు ఉన్నాడే వాడు ఏం చేస్తాడు, గురువు గారు కూడా తనకు అనుకూలంగా ఉన్నంత వరకు సేవ చేసినట్టు ఉంటాడు. కానీ గురువు గారు తన మీదకి వచ్చి తనలో ఉన్నటువంటి దుర్గుణాలని పైకి తీసి కరెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తే వాడు ఆ దుర్గుణాలనే పట్టుకొని
గురువుగారి మీదకి ఎదురు తిరిగి అయ్యా గురువుగారు తల తీసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాడికి కానీ బలం వచ్చింది అని అంటే, ఓ దైహిక బాహ్యంగా బలం వచ్చింది అంటే గురువుగారిని కూడా చంపేసి మహారాక్షసులుగా మారిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. అంటే అందుకు చంపేస్తారా అని కాదు, గురువు చేస్తున్నటువంటి పనికి అడ్డుపడడం, గురువు చేస్తున్నటువంటి అభివృద్ధికి అడ్డుపడము, గురువు గారి యొక్క ఇమేజ్ని దెబ్బకొట్టడము, అలాంటి పనులు చేస్తాడు. సో కాబట్టి ఏంటి అని అంటే ఇక్కడ ఎట్లాంటి పరిస్థితులలో అసురు గుణాలను కానీ అవి కలిగిన వ్యక్తిని కానీ సపోర్ట్ చేయకూడదు. దానికే భగవంతుడు తన మన అనేది మొత్తం పక్కన పెట్టేసి అసుర గుణాలని దునుమాడుతూ వచ్చాడు. దాన్ని పట్టుకొని ఎదురు తిరిగిన వాడిని ఒక్కడిని బతకనివ్వలేదు. ఇదే ధర్మ సంస్థాపన కదా. అక్కడ చెప్పాడుగా, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి. దానికే దైవ మార్గంలో ముక్తి మార్గంలో ప్రవేశించారు అని అంటే ఏ వ్యక్తి అయినా వెతికి తనలో ఉన్న అసుర గుణాలను కానీ తొలగించుకున్నాడా యావత్ ప్రకృతి అనుకూలం అవుతుంది. కానీ దైవీ గుణాలు పెరగాలి అంటే అసుర గుణాలు పోవాలి. కానీ దైవీ గుణాలు పెంచుకోకుండా అసుర గుణాలకు కానీ సపోర్ట్ చేశాడు అని అంటే వాళ్ళ వల్ల లోకానికి మంచి జరగదు, మంచి రాదు. వాడి స్వార్థం కోసమే వాడు పనిచేస్తాడు, వాడి అధికారం కోసమే, వాడి భోగాల కోసం వాడు పనిచేస్తాడు. కానీ మంచి వాళ్ళని అభివృద్ధి చేయడానికి కాదు, మంచిని పెంచడానికి, ధర్మాన్ని నిలబెట్టడానికి కాదు, ధర్మాన్ని ప్రచారం చేయడానికి పని చేయడండి. అందుకే ఏం చేశాడు ఈయన, ఒక్క జరాసంధుడికి అనుకూలంగానే ఎంతమంది ఉన్నారు అని అంటే 23 × 17 ఎన్ని అక్షోహిణుల సైన్యము వరుస పెట్టి అంతటి మట్టు పెట్టేశాడు. అంతటి మట్టు పెట్టాడు. మట్టు పెట్టిన తర్వాత కాలయవనుడు అనేవాడు ఒకడున్నాడు. వీడు కూడా మహాకలి, మహారాక్షసుడు. వాడిని బతకనివ్వకూడదు అని ఈ జరాసంధుడికి, వీడుంటే జరాసంధుడికి బలం పెరుగుతుంది, ఎలాగైనా సరే వీడిని మట్టు పెట్టాలి అని అనుకున్నాడు ఆయన. అయితే అంతకుముందు ఏం జరిగింది, ఈ కాలయవనుడు కూడా జరాసంధుడికి స్నేహితుడు. జరాసంధుడి సైన్యం దెబ్బతింటుంది అని తెలిసి కాలయవనుడు ఏం చేశాడు, జరాసంధుడికి హెల్ప్ చేయడానికి రాబోతున్నాడట. జరాసంధుడికి హెల్ప్ చేయడం రాబోతున్నాడట. రాబోతూ ఉంటే కృష్ణుడు ఏం చేశాడు, చాలా జాగ్రత్తగా ఏం చేశాడు, బలరాముడిని పిలిపించాడు. బలరాముడితో మాట్లాడాడు, అన్న ఇద్దరు వచ్చి వాళ్ళ వైపు వీడు వాడికి కాలయవనుడు కోట్ల మంది సైన్యం ఉందట, కోట్ల మంది సైన్యం ఉందట. నేను వాడి మీదకి వెళ్తాను, నువ్వు ఇటువైపుకి వెళ్ళు. పైగా కాలయవనుడికి చావు మన చేతిలో లేదు, వాడికి వేరే చోట చావు ఉంది. వాడిని నేను అట తీసుకొని వెళ్ళిపోతాను, నువ్వు ఇటెళ్ళు అని అంటాడు. ఇటెళ్ళు అని అంటాడు. బలరాముని రెడీ చేసి నేను మధురను రక్షించడానికి రెడీగా ఉంటాడు కదా. అప్పుడు ఏం చేస్తాడు, వీడిని కాలయవనుడి కొరకు శ్రీకృష్ణుడు ఏం చేస్తాడు, ఆయన చక్కగా ఒక అద్భుతమైనటువంటి ప్లాన్ చేస్తాడు. అద్భుతమైన ప్లాన్ చేసి ఏం చేస్తాడు అని అంటే, అంతకు ముందే ఒకవేళ అందరూ వచ్చి కానీ మధుర మీద పడితే మన వాళ్ళందరూ భస్మైపోతారు. కాబట్టి ముందు మన వాళ్ళని రక్షించుకోవాలి. మన వాళ్ళ దెబ్బతింటే మన ఉండి కూడా లాభం లేదు కదా. కాబట్టి ఆలోచన చేసి ఏం చేస్తాడు అంటే విశ్వకర్మను పిలిపిస్తాడట. విశ్వకర్మను పిలిపించి రాత్రికి రాత్రే సముద్రంలో ద్వారకా నగరాన్ని నిర్మించేస్తాడు. మధుర ఎక్కడ, ద్వారక ఎక్కడ? మధుర నుండి ద్వారక కనీసం 700 కిలోమీటర్ల పైన ఉంటుంది. 700 కిలోమీటర్లు ఉంటుంది, ఇంకా ఎక్కువే ఉంటుంది, దాదాపు 1000 కిలోమీటర్లు. మధుర అంటే ఢిల్లీ కంటే ఇటు పక్కే ఉంది కదా. రాత్రికి రాత్రే ఆ నగరాన్ని నిర్మించేసేసి ఈ మధురలో ఉన్న తన వాళ్ళందరినీ అక్కడ చేర్చేస్తాడు. ఎక్కడికి? ద్వారకగా చేర్పించేస్తాడు.
ద్వారకానగరానికి వెళ్ళిపోతారు అందరూ. అందరూ నిద్రలోనే ఉన్నారు, మత్తులో ఉన్నారు. వాళ్ళు తెల్లారు లేచేటప్పటికి వేరే చోట ఉన్నట్టు వాళ్ళు గుర్తిస్తారు. కానీ ఈ లోపల ఏం జరిగింది, వాళ్ళు అక్కడ ఉండిపోయారు. తెల్లారేటప్పటికే కృష్ణుడు రెడీ అయ్యాడు. కృష్ణుడు రెడీ అయ్యి ఏం చేశాడు, చక్కగా అలంకరించుకున్నాడట. పట్టు పీతాంబరాలు కట్టుకుంటాడా, ఆయన ఆభరణాలన్నీ ధరించాడట, నెమలికతో సహా ధరించాడు. ధరించి ఏం చేశాడు, ఇక్కడ మధుర నగరం నుండి బయటకు వచ్చాడట. రథం కూడా లేకుండా, గుర్రాలు కూడా, ఒంటరిగా బయటకు వచ్చాడు. కాలయవనుడు వస్తూ ఉన్నాడు. కృష్ణుడు ఒంటరిగా వచ్చి చూశాడు. కృష్ణుడు చూశాడు కూడా వాడికి ఒక్కసారిగా ఏమనిపించిందండి, ఒక పక్క గౌరవం వచ్చింది. ఎవరి మహాత్ముడు అని చూస్తున్నాడు. అప్పుడెప్పుడో నారదుడు చెప్తూ ఉంటే విన్నాడట. ఎవరు, కాలయవనుడు విన్నాడట మహావిష్ణువు యొక్క వర్ణన. ఆ వర్ణన అంతా ఇక్కడ కనిపిస్తున్నాడు. ఖచ్చితంగా మహావిష్ణువే అనుకున్నాడట. వాడు మనసులో నమస్కారం చేసుకున్నాడట. ఆ తర్వాత ఏంటి అని అంటే, ఈయన మీద ఎప్పటి నుండో కక్ష ఉంది. ఎలాగైనా సరే దొరికాడు, ఒంటరిగా వదిలిపెట్టకూడదు అని అనుకున్నాడు. ఏం చేశాడు, కృష్ణుడు వెంటబడ్డాడట. అయితే వీడు కూడా అనుకున్నాడట, కృష్ణుడు ఒంటరిగా ఉన్నాడు కదా, దగ్గర ఆభరణాలు సైన్యం ఏమీ లేదు కదా, వాడి సైన్యాన్ని కూడా వదిలేసి దూరంగానే కూడా ఒంటరిగా వెళ్ళిపోదాం అనుకున్నాడట. కృష్ణుడు ఒంటరిగా పోరాడాలి అని అనుకున్నాడు. కృష్ణుడితో ఒంటరిగా వెళ్ళిపోతున్నాడు. తరుముకొని వెళుతున్నాడు. కృష్ణుడు తరుముకొని వెళుతున్నాడు. వెళుతూ ఉంటే కృష్ణుడు పరిగెత్తున్నాడు. కొంచెం దూరం వెళ్ళి ఆగుతాడట. ఈ కాలయవనుడు పరిగెత్తుతాడట. పరిగెత్తి పట్టుకోపోయేటట్లుగా ఆయన దగ్గర ఆగినట్టు ఆగుతాడట. దొరికాడు అన్న సమయంలోనే పరిగెత్తి పారిపోతాడట. కృష్ణుడు పరిగెత్తి పారిపోతాడట. అలాగా ఎంత దూరం వెళ్ళాడో, ఎక్కడ దాకా వెళ్ళాడో తెలియదు. కానీ ఈ కాలయవనుడిని లాక్కొని చాలా చాలా దూరం వెళ్ళిపోయి కొన్ని వందల కిలోమీటర్లు వెళ్తారట. అంత దూరం వెళ్ళి అక్కడ ఒక గుహ కనిపిస్తుంది. ఆ గుహలో దూరేస్తాడు కృష్ణుడు. వీడు చూస్తాడు, దొరికేశాడు. గుహలోంచి బయటకి వెళ్తాడు. కృష్ణుడు ఈరోజు నా చేతిలో చచ్చిపోయాడు అని అనుకున్నాడట. నేరుగా వెళ్ళిపోయాడు. కృష్ణుడు లోపలికి వెళ్ళిపోయాడు, కనిపించకపోయాడు. వీడు వెళ్ళాడట. వీడు వెళ్ళి ఆ లోపలికి పెద్ద గుహలో కొద్దిసేపు ఆగి అటు ఇటు చూశాడట. ఒక వ్యక్తి రఘు గొప్ప పడుకో ఉన్నాడు. వీడు కూడా గస వచ్చింది, ఆయన కూడా గస వచ్చింది, కనిపించలే అని చెప్పి ఇక్కడికి వచ్చి పడుకున్నాడా. అప్పుడే ఎటు పడుకుంటాడు, అప్పుడే నిద్రపోతాడు. రాక్షస ఏదో ఆ మాత్రం కామన్ సెన్స్ లేదు, గుర్తించలేదు కదా. నేరుగా వెళ్ళాడట. ఆ పడుకో ఉన్న ఆయన ఎవడో ఏమిటా అని చూడకుండానే కాలుతో గట్టిగా తనేసాడప్పటికి ఆ వ్యక్తి చాలా రోజుల నుంచి నిద్రపోతున్నాడు. చాలా సంవత్సరాల నుంచి నిద్రపోతున్నాడు కదలకుండా. ఎప్పుడైతే ఈయన గట్టిగా తన్నేశాడో తనతోనే లేచాడు. కళ్ళు నొప్పుకున్నాడు. ఎదురుగా చూశాడు, కనిపించడం. అటు ఇటు చూశాడు. పక్కన కూడా ఉన్నాడు. ఒకడు తీక్షణంగా చూశాడు వాడిని. గట్టిగా ఎప్పుడు తీక్షణంగా చూశాడో వాడు మాడి మసైపోయాడు. ఎవడవాడు, కాలయవనుడు కాలిపోయాడు, మసే పడిపోయాడు. ఆయన మళ్ళీ కళ్ళు రుద్దుకున్నాడు, చూస్తున్నాడట. నెమ్మదిగా అటువైపు నుండి ఒక ఆయన ఇటు వస్తున్నాడట. ఆయన వస్తున్నాడు. పెద్ద ఇది థౌజండ్స్ ఆఫ్ వోల్ట్స్ కలిగిన బల్బు, అవునా, అలాగ వెలుగుతో ఎట్లా వస్తుందో ఈ దగ్గరకు వచ్చేవాడు పెద్ద వెలుగు వచ్చి కనిపించాడు. ఆ వెలుగులో ఆయనే వెలుగు. ఆ వెలుగులో రూపం కనిపిస్తుంది. అతి అద్భుతమైనటువంటి రూపం, నారాయణ రూపం కనిపిస్తుంది. ఆ రూపాన్ని చూశాడట. ఆ రూపాన్ని చూస్తాను ఇతనికి లోపల తాపం అంతా ఆగిపోయింది. ఎవరికి, ఆయన ఎవరు పడుకున్నాం, ఆయన ఎవరు, ముచుకుందుడు. ఆ ముచుకుందుడు ఎవరయ్యా, ఇక్ష్వాకు వంశపు రాజు. ఎప్పుడో కృతయుగంలోనూ త్రేతాయుగంలోనూ వచ్చి పడుకున్నాడు ఆయన. అదేంటయ్యా, ఆయన కృతయుగంలో ఉండేటప్పుడేమో మాందాత కొడుకట.
చాలా కాలం మాందాత కొడుకట ఆయన. ఆయన స్వర్గలోకంలో ఉన్న దేవతలు ఒకసారి రాక్షసుల దెబ్బకు భయపడి వాళ్ళు వచ్చి ఈయన హెల్ప్ కోరితే ఈయన వెళ్ళాడట. చాలా సంవత్సరాల పాటు అక్కడ ఉండి రాక్షసులందరినీ సంహరించాడట. అయిపోయిందట. అయిపోయిన తర్వాత ఏమైంది, ఇంకా పని అయిపోయిందయ్యా, ఇక నువ్వు వెళ్ళిపోవచ్చు, ఇంకా పర్వాలేదు అని దేవతలు అన్నారట. కానీ మళ్ళీ ఆగే మాట చెప్పారట, అయ్యా నువ్వు వచ్చి చాలా కాలం అయింది, ఇప్పుడు నీ వాళ్ళు ఎవరు బంధువులు కొన్ని తరాల పాటు ఎవరు లేరు, కాలగర్భంలో కలిసిపోయారు. అవునా, ఇక్కడికి ఏజ్ చాలా గ్యాప్ ఉంది కదా, దాంతో నువ్వు అక్కడికి వెళ్ళినా ఎవరు కనిపించరయ్యా, నువ్వు ఏదైనా వరం కోరుకో, ఇప్పుడు ముక్తి తప్ప ఇంకేమైనా కోరుకోను. ఆయన చూశాడట, ఆయనకేం కోరుకోవాలనిపించలేదు. అవునా, భూమి మీదకి వస్తే తన వాళ్ళు ఎవరు లేరు, కానీ ఏదో అలసట అనిపించిందట. అయ్యా చాలా రోజులు మేల్కొని ఉండి రాక్షసుల మీద యుద్ధం చేయడంతో అలసిపోయినాను, నాకు ఒక దీర్ఘ నిద్ర ఇవ్వండి అయ్యా. ఆ దేవతలంతా అన్నారట, సరే ఓ పలానా చోట స్థానం ఉంది, నువ్వు వెళ్ళి పడుకో. అవునా, నువ్వు అక్కడికి వెళ్ళి పడుకున్నావు అని అంటే, నిన్ను ఎవరైతే నీ నిద్రకు భంగం కలిగిస్తారో నీ కంటి చూపుతో వాడు మోసమైపోతాడు, ఒక వరం. రెండోది, నీకు సాక్షాత్తు మహావిష్ణువు వచ్చి నువ్వు ముక్తినిస్తాడు. 2 వరాలు ఇచ్చాడు. ఆయన వచ్చి పడుకున్నాడట. ఇట్లా చాలా రోజులు అయిపోయింది. ఈ కాలయం నుండి మొదట చూశాడు, వాడే డిస్టర్బ్ చేశాడు కాబట్టి వాడు కాలిపోయాడు. ఎదురుగా సాక్షాత్తు శ్రీకృష్ణుడు నారాయణ స్వరూపంతో వచ్చి ఎదురుగా నిలబడ్డాడు. చీకటి గుహ వెలుగులతో నిండిపోయిందట ఈయన రూపంతో. ఆయన చూశాడు, చూసి వెంటనే కాళ్ళ మీద పడి నమస్కారం చేశాడు. ఈ ముచ్చుకుందుడే అడిగాడట, చెప్పాడు కూడా, అయ్యా నేను ఫలానా వాణ్ణి, అవునా, ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చి ఈ విధంగా ఉన్నాను, నువ్వు ఎవరయ్యా, నీ గొప్ప ఈ వెలుగేమిటి, అవునా, నీ గురించి నాకు వినాలని ఉంది అని అంటాడు. శ్రీకృష్ణుడు ఏం చేస్తాడు ఇప్పుడు, ఆయన యొక్క, అయ్యా నువ్వు అడిగావు, నేను చెప్తాను, నా గురించి మొత్తం చెప్పాలి అని అంటే ఇక్కడ సమయం సరిపోదు అనా, కాబట్టి నా పూర్వపు చరిత్రలన్నీ చెప్పడానికి ఇక్కడ వీలు లేదుగా, నీకు అవసరమైంది ఈ దేహానికి సంబంధించి చరిత్ర చెప్తానయ్యా అంటాడు. అప్పుడు చెప్తాడు, ఒకనొక సమయంలో బ్రహ్మదేవుడు ఉన్నాడే, ఆయన వచ్చి నన్ను అడిగాడు, ఏమని, అయ్యా భూలోకానికి వెళ్ళి దుర్మార్గులను శిక్షించి ధర్మాన్ని రక్షించుకొని నన్ను ప్రార్థించాడు. అందుకే నేను ఇక్కడ వసుదేవుడికి కొడుకుగా పుట్టి వాసుదేవుడిని అయ్యా. అవునా, ఆయన ఎవరు, కాలనేమి అనేన కంసుడుగా పుట్టాడు, కలిపురుషుడు. వాడిని చంపేశా. వాడిని చంపేసిన తర్వాత వాడి మామగారు ఉన్నారే, మా వంశాన్ని నాశనం చేస్తాను అని వచ్చాడు. వస్తే వాడి సైన్యాన్ని చంపి, పైగా ఇదిగో ఇప్పుడు ఎవడైతే నీ చేత భస్మమయ్యాడో వీడు కాలయవనుడు, వీడు కూడా కలే, వాడు నీ చేతిలో సావాల్సింది ఉంది, అందుకే వాడిని తీసుకొని ఇక్కడికి వచ్చానయ్యా, వాడు నీ చేతిలో చచ్చిపోయాడు, ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, నీకేం కావాలో కోరుకో. ఆయన కాళ్ళ మీద పడ్డాడు, అయ్యా నాకు అర్థమైంది నువ్వు ఎవరు అనేటువంటి విషయం, నాకు వేరే ఏమీ వద్దు, నాకు ముక్తిని ప్రసాదించు అని చెప్పాడు ఆయన. నువ్వు నా దర్శనం చేసుకున్నావు కదా, నీ పాత సంకల్పాలన్నీ వెళ్ళిపోయాయి, అయితే ఇంకా కొంచెం మనశ్శుద్ధి జరగాల్సి ఉంది, నువ్వు వచ్చే జన్మలో మంచి బ్రాహ్మణుడు, ఉత్తమ బ్రాహ్మణుడుగా పుడతావు, అప్పుడు నన్ను ఆరాధించడంతో నీ అజ్ఞానం వదిలిపోతుంది, అక్కడ నీకు నేను ముక్తిని ప్రసాదిస్తాను, ఇక ఈ జన్మను వదిలేసి వెళ్ళిపోవు అని అంటాడు. అప్పుడు ఆయన అట్ట వెళ్తాడు, ఈయనంటే వెళ్ళిపోతాడు. మళ్ళీ ఎక్కడికి వెళ్తాడు, వాడు ఉన్నాడు కదా అక్కడ, జరాసంధుడు ఉన్నాడుగా, వాడి కోసం వెళ్ళాలిగా. ఏమైందయ్యా అంటే ఆ తర్వాత చరిత్రలో వాడి సైన్యం అంతా ఉందా, జరాసంధుడు సైన్యం, ఇప్పుడు కాలయవనుడు సైన్యం ఉంది కదా, అక్కడ జరాసంధుడి సైన్యం ఉంది, కాలయవనుడు సైన్యం కోట్ల మంది ఉన్నారు కదా, ఆ కాలయవనుడు వెంటబడ్డారు వాళ్ళందరూ కూడా, కొన్ని కోట్ల మంది. మధ్యలో ఒక పెద్ద కొండ అడవి వచ్చిందట, అడవిలో జరుపుకున్నారు వీళ్ళందరూ.
అయితే కృష్ణుడు వెళ్ళాడు, ఆ వెనక కాలయవనుడు వెళ్ళాడు, కృష్ణుని ఎలాగైనా సరే తిరిగి రాకుండా మట్టు పెట్టాలి అని ఈ జరాసంధకు సంబంధించినటువంటి వాళ్ళే అడవికి నిప్పి పెట్టేశారు. కృష్ణుడు కాల్చేద్దామని. ఇప్పుడు ఎవరు కలిపారు? కాలయవనుడి సైన్యం ఉంది, మొత్తం మాడి మసైపోయారు వాళ్ళందరూ వీళ్ళు చేసిన పనితో. ఇప్పుడు కృష్ణుడు కాలుతాడా? కృష్ణుడు కాలేదేమండి, ఆ మంట కూడా ఆయనే. అయితే ఆయన నేరుగా మళ్ళీ మొదలుకు వచ్చేసారు. ఏమయ్యా ఏం జరిగింది అక్కడ? రేపు చూద్దాం. హరి ఓం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.